కొన్ని ల్యాండ్స్ మొత్తం తీసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? దాని గురించి అంటే అండి అసలు ఫస్ట్ మన గవర్నమెంట్ అసలు ఏదైనా లోన్స్కైనా దేనికైనా శాంక్షన్ చేసేది లేకుండే అండి. అసలు శాంక్షన్ చేసి అందరూ లోన్లు ఈఎంఐలు కట్టుకోవాలి, ఇప్పుడు ఎట్లా కట్టుకోవాలి, రోడ్ల మీద పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు అప్రూవ్ చేసేది లేకుండే. అసలు గవర్నమెంట్ అనేది ల్యాండ్ అప్పుడే చేయాల్సింది. గవర్నమెంట్ ల్యాండ్స్ మేము ఇష్టమని చేసుకుంటామని చెప్పి ఇప్పుడు నార్మల్ పబ్లిక్ లోన్లు తీసుకొని అన్ని తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ నెలకి ట్యాక్సులు కట్టుకుంటూ అన్ని కట్టుకుంటూ తెచ్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వెళ్ళిపోమని చెప్తే పబ్లిక్ ఎంత ప్రాబ్లం అండి. సుందరీకరణ అంటే ఎన్ని ప్లేసెస్ లేవండి. ఇక్కడ ఆల్రెడీ లంగారోజులో గాంధీ బొమ్మ ఉంది, అది చేయొచ్చు కదా, అది ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు కదా. అది చేయకుండా పబ్లిక్ ఉండే ప్లేసెస్ని తీసేసి ఎవరి కోసం అండి 5,000 ఇది మన అమౌంట్ పెట్టేసి 5,000 crores స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం ఏంటిది అసలు పబ్లిక్కి ప్రాబ్లం క్రియేట్ చేసి? ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పథకాలు ఇచ్చాడు చాలా వరకు రాష్ట్రంలో. ఏం పథకాలు ఇచ్చాడండి? ఒక్క పథకాలు ఏం చేయలేవు. ఎన్నో చెప్పాడు, ఇది చేస్తాను అది చేస్తాను. చాలా తప్పు. మేము మిస్టేక్ ఏం చేసామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిస్టేక్ చేసాము. ఏదో గొప్పగా క్రియేట్ చేస్తాడు, ఏదో కొత్తదనం చేస్తాడు అనుకున్నాం, కానీ అసలు ఏం చేయలేదండి. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కొంచెం మాకు పీస్ఫుల్గా బతకం మేము. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అందరూ నిద్ర లేక ఏం లేక మేము టెన్షన్తో రాత్రి 10:30కి పోలీసులు వచ్చారండి. హైడ్రా డిజాస్టర్ వెహికల్ వచ్చింది. తిండి తిప్పలు లేకుండా రాత్రి 1 గంట వరకు ఉన్నాము కాలనీ వాసులంతా. ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టే కదా నార్మల్ పబ్లిక్కి. ఇది ఎస్టీపీ పెడతా అంటున్నారు ఇక్కడ. మాకు ఈ ల్యాండ్ అంతా ఎస్టీపీ. ఫస్ట్ వచ్చేసి గ్రేవ్యార్డ్ అన్నారు, గ్రేవ్యార్డ్ పోయింది. దానికి ఒక 1 year కష్టపడ్డారు కాలనీ వాసులంతా. అదైన తర్వాత కాలేజ్ బోర్డు పెట్టారు. కాలేజ్ బోర్డు పెట్టిన తర్వాత కాలేజ్ అప్రూవల్ చేసుకోండి, కట్టుకోండి, కాలేజ్ ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చి ఎస్టీపీ అంటున్నారు. ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నామండి. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు తర్వాత ఇది వచ్చేసి ఎస్టీపీ పెడితే ఈ 30 feet రోడ్లో ఎన్ని వెహికల్స్ పోతాయి చెప్పండి రోడ్లో? ఈ రోడ్ ఎంత చిన్నగా ఉంది. అదొక మన పొల్యూషన్, ఈ మురికి నీళ్ళంతా వచ్చేసి పిల్లలకి ప్రాబ్లము. చాలా ఇబ్బంది చేస్తున్నారండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడంబడే పడి ఉంటున్నాం మేము, తిండి తిప్పలు వదిలేసి. ఏం అష్యూరెన్స్ లేదండి. మేము లీగల్గా కూడా వెళ్ళాము, కోర్టు కూడా వెళ్ళాము, మాకు స్టే ఆర్డర్ వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా ఇది చేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ మన లీగల్గా రమ్మనండి, వాళ్ళు రావట్లేదు లీగల్గా. మేము వెళ్ళాము, లీగల్గా వెళ్ళాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. వాళ్ళు అదంతా రాకుండా వచ్చేసి రాత్రి ఏ టైం అయినా సరే పోలీసులు వచ్చేసి ధమ్కి ఇవ్వడాలు. పోలీసులు కూడా పోలీసులు అనేది ఎందుకండి? పబ్లిక్కి హెల్ప్ చేయాలి, పబ్లిక్కి మేము ఉన్నామని హామీ ఇవ్వాలి. అదేం లేకుండా పబ్లిక్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. నోటీసులు లేదు, ఏం లేదండి. వాళ్ళు అలా రావట్లేదు, లీగల్గా రమ్మనండి వాళ్ళని కూడా. మేము వెళ్ళాం లీగల్గా, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మేము. ఏంటంటే ఆయన పథకాలకు కానీ స్టేట్ డెవలప్మెంట్ కానీ మనీ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ స్టాచ్యూకి ఎలా ఎక్కడ నుంచి వచ్చిందో? అదే అండి 5,000 crores ఎక్కడ నుంచి వచ్చిందో. పబ్లిక్ సొమ్ముదిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అండి, సింపుల్ గా చెప్పాలంటే. మాకు వద్దండి, మాకు ఇలాంటి గవర్నమెంట్ అయితే వద్దు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే పబ్లిక్ కి హెల్ప్ అయ్యే చెయ్యండి. పబ్లిక్ ఏడుపులు వాడికి తగలకుండా ఉండవండి, చెప్తున్నాను. ఇదైతే చాలా చెప్తున్నా కూడా ఈ ఉగాదికి శంకుస్థాపన చేస్తా అని చెప్పేసి ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా చేస్తారో చూస్తామండి, మేము కూడా చూస్తాం. మేము లీగల్ గా వెళ్తున్నాము, ఇంకా ఏం చేస్తాడో చూడాలి. గవర్నమెంట్ ఉంది, లీగల్ గా వెళ్ళినా ఏం వెళ్ళినా ఆయనకు సపోర్టెడ్ మన పోలీసులు కానీ నించుంటారంటే పబ్లిక్ ని చంపుకొని చేయమనండి. పబ్లిక్ ని చంపి చేసుకోమనండి. ఏం పండుగ చేసుకుంటాడో, ఉగాది చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. పబ్లిక్ అగెనెస్ట్ గా చేసుకోమనండి. 5,000 కోట్లు దేనికన్నా ఉపయోగిస్తే పబ్లిక్ కి, గవర్నమెంట్ జాబ్స్ అన్నా దేనికన్నా పబ్లిక్ యూజ్ అయ్యే చేయాలి. కానీ ఆ స్టాచ్యూ ఎందుకండి? చనిపోయిన అయినది ఎందుకు? ఏం చేసుకుంటాం ఆ స్టాచ్యూ? అక్కడ అపార్ట్మెంట్లు ఎన్నో 450 ఫ్లాట్స్ పోతున్నాయండి. వాళ్ళు ఏం ఊరికే కొనుక్కోలేదు కదా, కష్టపడి 500 ఫ్లాట్స్ కష్టపడి వాళ్ళు నెలకి ఈఎంఐలు కట్టుకొని ఎన్నో ఫ్యామిలీస్ చిన్న పిల్లలతో, ఏజ్డ్ పీపుల్ తో ఉన్నారండి. ఏం బాగుపడతాడు వాడు? ఒక మంచి ఏడుపు తగలదా వాడికి? శంకుస్థాపన అవన్నీ అంటే అధికారులను పురమాయిస్తాడు, బందోబస్తు తీసుకొని వస్తాడు. ఎవరం ఏం చేయలేమన్న ధైర్యంతో కదా అవన్నీ తీసుకొచ్చి కామన్ పీపుల్ ఏం చేస్తారు? వీళ్ళు ఇంత ఎదిగి వచ్చారు అని వెనక్కి పోతారు, భయానికో దేనికో. ఎందుకండి ఇవన్నీ అవసరమా? గాంధీ స్టాచ్యూలు ఎన్ని లేవు మనకు. స్టేట్ల ఇంటింటికి ఒక గల్లీకి ఒక గాంధీ స్టాచ్యూ ఉంది. గాంధీ జయంతి రోజు ఒక్కరోజు వచ్చి ఒక్కరు ఏమి చేయలేరు. కానీ ఇన్ని గాంధీలను పెట్టుకొని ఏం చేస్తారు? గాంధీ చెప్పారా వీళ్ళకి? ఉండే వాళ్ళని వదిలేసి పంపించేసి నాకు స్టాచ్యూలు కట్టమని?
అవన్నీ అవసరం లేదు కదా. ఉన్న వాళ్ళని ప్రశాంతంగా పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, బిల్డర్స్ కి గుర్తు రాలేదు, వెంచర్ చేసే వాళ్ళకి గుర్తు రాలేదు. ఏదో బాగుంది కదా, ఆఫీసులకి దగ్గర, పిల్లలు ఎడ్యుకేషన్ జోన్ లో ఉన్నారు అన్న ధైర్యంతోటే కదా వచ్చి కొనుక్కున్నది ఇక్కడ. సో వైపు ఇట్లా చూస్తే హామీలు నెరవేర్చుకుంటా ఇక్కడ వచ్చి ఇలాంటివన్నీ చేయడం తప్పు కదా. ఇక్కడ కాలేజ్ అని బోర్డు పెట్టారు, ఏమనుకున్నాం బాగుంది కాలేజ్ వస్తుంది, ఒక మంచి ఎడ్యుకేషనల్ జోన్ లో ఉన్నట్టు మనకు ఉంటది అన్నట్టు ఉంటది. కానీ ఇలా ఎస్టీపీలు కడతాము, హైడ్రాలో ఇల్లు తీసేస్తాము, ఇల్లు తీసేసే ఇల్లులకు లోన్లు ఎందుకు పాస్ చేశారు? ఇదంతా గవర్నమెంట్ ప్రమేయం లేదా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక లోన్ వెళ్తే ఏ కంపెనీ నుంచి అయితే వెళ్తారో వాళ్ళు అన్ని అప్రూవల్ చేసే కదా ఒక లోన్ అనేది ప్రాసెస్ చేస్తారు. ఏదన్నా ఒక ఇల్లుకు లోన్ లేదా చెప్పండి. ఒక్క ఇల్లు లోన్ లేదు, ఇల్లీగల్గా వచ్చామా, మేము ఏమన్నా పర్మిషన్ దాంట్లో వచ్చామా, గవర్నమెంట్ దాంట్లో వచ్చి ఏమైనా ఆక్యుపై చేసి కట్టుకున్నామా? అట్లా ఏం లేదు కదా. అన్ని పర్మిషన్లతోటి ఎల్ఆర్ఎస్లు, బిఆర్ఎస్లు అన్నిటికీ అప్రూవల్స్ ఇచ్చి అన్ని ఫ్యామిలీస్ ని, ఇప్పుడు ఎంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మేమంటే సీనియర్ అయిపోయామండి. ఇప్పుడు మా పిల్లల వల్లనే కదా మేము ఇప్పుడు బయటకు వచ్చి తిరగాల్సి వస్తుంది. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తుంది? ఏం డిమాండ్ చేసినాం, ఇక్కడ ఎస్టీపీలు వద్దు, హైడ్రా కూడా ఏ లెవెల్ కి చేయాలో అంతవరకు చేసుకోండి. దాన్ని ఒక్క రోజు చిన్నేళ్ల నుంచి ఒక క్లీన్ చేసి వర్షాకాలం వస్తే ఏది వచ్చినా నీరు సరిగా పోతుందా లేదా అని చెక్ చేసే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు సుందరీకరణ చేసి ఏం చేస్తారు? సుందరీకరణ పేరుతోటి ఏంటిది? ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా? కావాలంటే ఇంత 6 ఎకరాల భూమి ఉంది ఇక్కడ, ఇల్లు ఒక మంచి పార్క్ చేయమనండి, ఎవరొద్దంటారు? చెట్లు పెట్టించండి, ఆ పొల్యూషన్ అంతా పోతుంది కదా. పొల్యూషన్ పోతుంది కదా, పెద్ద పెద్ద చెట్లు నాటియండి, పార్క్ లాగా చేయండి, గవర్నమెంట్ కి సంబంధించిన ఏమైనా చేసుకోండి. మీరు మాకు ఎస్టీపీ వద్దు, హైడ్రా డెవలప్ కింద ఇల్లు కూల్చడం వద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఏమో ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఎవరెవరు వచ్చి ఏమి ఓట్లు అడుక్కుంటారు, ఏమని అడుక్కుంటారు? మేము ఏ ధైర్యంతో వేయాలి, ఎవరికి వేయాలి? ఎంతమంది దగ్గరికి టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్ళి మేము తిరగాలి చెయ్యాలంటే పిల్లలు పొద్దున్న లేస్తే కానీ ఒక నెల ఈఎంఐ లేట్ అవుతుంది, వీళ్ళు వచ్చి హామీ ఇస్తారా నెక్స్ట్ మంత్ కట్టుకుంటారు వెళ్ళండి అని వాళ్ళకి చెప్తారా? మరి చెప్పమనండి. ఎగ్జామ్స్ టైము అర్ధరాత్రులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరిని భయపెట్టిద్దామని వీళ్ళు. మేము కడతలేమా, హౌస్ ట్యాక్సీలు కడతలేమా, లేదంటే మా హోటక్కులు లేవా, ఇక్కడ ఎవరికి ఏం లేవని అన్ని మాతో చేయించుకొని మేము ఇచ్చిన పన్నులన్నీ జమ చేసుకొని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్ అంతా? అందరు కలిసే కదా ట్యాక్సీలు, వాటి కిందనే కదా ఫండ్స్ వచ్చేది. ఆ ఫండ్స్ ని ఎట్లా ఉపయోగించాలి, వీళ్ళకి ఏ విధంగా ప్రజల్ని మంచిగా చూసుకుంటే నెక్స్ట్ ఇంకా బాగుంటారని ఆలోచించాలే గాని ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇట్లా నెత్తిన రుద్దేస్తే ఏమంటారండి? ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్ళని బయటికి ఇడ్చడమే అంటారా ఇది? పొద్దున్న లేస్తే లక్షలు ఈఎంఐలు కడుతున్నారు పిల్లలు. ఎక్కడికి పోయి వాళ్ళు ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే ఎంత సఫర్ అవుతారు? ఒక రోజు, ఒక నెల కాదు, ఒక డే, 24 డే టు డే కట్ అయ్యే ఈఎంఐలకి ఏమని ఇచ్చేస్తారు? మరి లేదనంటే చెప్పండి, వాళ్ళు ఎవరెవరిని, ఏ బ్యాంకర్స్ ని తీసుకొచ్చి మాకు హామీలు ఇప్పించేస్తారో, ఏ లోన్లు ఎన్ని గణం రద్దు చేస్తారో అవన్నీ చేశాక మమ్మల్ని ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి తర్వాత ఏదైనా ప్రొసీడ్ అవ్వమనండి. హాయ్ అండి, నా పేరు సింధు. యాక్చువల్గా ఇక్కడ ఎస్టీపీ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశారండి. నైట్ నుంచి ఇక్కడ వెహికల్ అనేది ఆగి ఉంది. చూడండి ఒకసారి, వెహికల్ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి నైటే వచ్చేసి ఫోర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ దాడి చేయడానికో మరి ఏంటో మేమేమన్నా ఆపోజిట్ అనుకున్నారో దాని ముందే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అని చెప్పేసి మేము ఇక్కడ వెనకాల ఉంటామండి. మాకు ఎస్టీపీ ఇక్కడ మాకు కూడా ఇబ్బందే ఖచ్చితంగా. మేము ఇప్పుడు ఇల్లు తీసుకొని 15 years అయిందండి. మాకు ఇల్లు తీసుకున్నప్పుడు ఏమని చెప్పారంటే బిల్డర్స్, ఇక్కడ మనకు కాలేజ్ వస్తుందండి, కాలేజ్ వస్తే మనకి ఎడ్యుకేషన్ గురించి కూడా మంచిగా ఉంటుంది, ప్లేస్ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది, మాకు కూడా యూజ్ అవుతుంది, ఆఫీస్లకు దగ్గర అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు చాలా దారుణంగా ఉండేదన్నమాట, దోమలు అని చెప్పేసి చాలా ముందు రోడ్ బాగాలేక, రోడ్ కూడా రీసెంట్గానే రోడ్ కూడా వచ్చిందనమాట. ఓకే అంత హ్యాపీగా ఉంది కదా ఉందాం అనుకునే లోపలనే మళ్ళీ ఇప్పుడు ఎస్టీపీ అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళందరూ. అక్కడ చూడండి, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉన్నారు, చాలా మంది బిజినెస్ ఎంప్లాయీస్ ఉన్నారు, మార్నింగ్ కూలీలకు వెళ్ళేసి నైట్ వచ్చేసి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈఎంఐసే అండి, ఎవ్వరు లిక్విడ్ క్యాష్ తీసుకొని డైరెక్ట్ పేమెంట్ చేసిన వాళ్ళు కాదు, మొత్తం ఈఎంఐస్ తోటి పే చేసి ఇల్లు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు సడన్గా ఎస్టీపీ అని చెప్పేసి సడన్గా
వచ్చింది ఎమ్మెల్యే దగ్గరికి కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు, ఎవరో ఒకరి దగ్గరికి ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తారు అన్నట్టు. ఎవరు ఉంటారండి 15 years ఇప్పుడు ఇచ్చిన హామీయే ఇప్పుడు గుర్తులేదు. వాళ్ళు ఏం చేస్తారు? డెవలపర్ మాకు ఇచ్చారు, డెవలపర్ మీకు కట్టించారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కూడా మనం అనడానికి లేదు కదా. మనం ఎల్ఆర్ఎస్ పే చేసాం, గవర్నమెంట్ త్రూయే అన్ని మనకు ఏవైతే ఉంటాయో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఇల్లు తీసుకున్నాం అనమాట. సో మనం ఎవరిని అడగడానికి కూడా లేదు. ఏమన్నా అడగాలనుకుంటే వాళ్ళు గవర్నమెంట్ మమ్మల్ని అడగాలండి, మీకు ఓకేనా ఇక్కడ అని చెప్పేసి. వాళ్ళని మేము బ్రతిలాడుతున్నాం. ఇక్కడ ఎస్టీపీ వద్దని ఏది ఇవ్వలేదంటే ఎస్టీపీకి అగెనిస్ట్ అయితే అస్సలు కాదు. ఎస్టీపీ అందరికీ కావాల్సింది, కానీ ఈ ప్లేస్ రైట్ ప్లేస్ కాదనేది మా చాయిస్ అనమాట. ఇంకెక్కడ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ ల్యాండ్స్. మీరు మన రోడ్ పండి చూస్తుంటే మొత్తం కుప్పలుగా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్. అవన్నీ ఏదో ఒక ప్లేస్లో మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలంటే చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. ఇండ్ల మధ్యలో వచ్చి ఎస్టీపీ కడితే అది మీకు కూడా కరెక్ట్ కాదు. ఏం హామీలు ఇచ్చారండి? ఒక ఫ్రీ బస్సు 2-3 సార్లు ఎక్కింటాం, అంతకు మించి మేము ఏది వాడుకున్నది లేదు. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నేను జాబ్ చేస్తాను, మా దాంట్లో ట్యాక్స్లే తింటున్నారు వాళ్ళు. అంతకు మించి మా ట్యాక్సులు వాళ్ళు తింటున్నారు తప్ప వాళ్ళ రూపాయి మేము తీసుకోలేదు. ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఒక బస్సు ఫ్రీ బస్సు 2-3 సార్లు ఎక్కి గవర్నమెంట్ ఓటేసినందుకు వాడుకుని ఉంటాను తప్ప జీరో, మాకైతే ఏమీ రాలేదు. ఇంకొకటి, మేము కేసీఆర్ ప్రభుత్వానికి చాలా సపోర్ట్ చేసాం స్టార్టింగ్లో. కానీ ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ 2 times ఉన్నారు కదా, ఒకసారి కొత్త వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా ఇంకేమైనా చేస్తారేమో అన్నట్టు మేమందరం ఇంట్లో వాళ్ళకి చెప్పి కాంగ్రెస్ ఓటు వేస్తే తీరా చూస్తే మమ్మల్ని రోడ్పై పెట్టారు. ఇది చాలా దారుణం అండి, నమ్మించి మోసం చేయడం అన్నట్టే. ఓటేసేటప్పుడు ఎన్ని విధాలుగా అడిగారు, మీరు ఓటేయండి, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి. ఏది చేయకపోయినా పర్లేదండి, మా కష్టంతో మేము బతుకుతాం. కానీ ఇలా చేయకూడనివి చేసి బాధ పెట్టొద్దు. నాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ టైం ఉంది పిల్లలు. అది చాలా తప్పండి. ఇప్పుడు మధుబాబు బ్రిడ్జ్ వాళ్ళు ఉన్నారు, ఎంత దారుణం, ఒక్కొక్కరి మాటలు ఉంటే బాధేస్తుంది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, అది తప్ప బేసిక్ నీడ్ మనిషికి ఏది ఉండదు. అంతకు మించి ఊర్లో చిన్న పెంకుటిల్లో ఒక రూమ్ ఉన్న వాళ్ళము ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఇల్లు అంటే లోన్ తీసుకొని చాలా ఇబ్బంది ప్రకారం కట్టుకున్నాం. ఈ లోన్ తీరడానికి నాకు తెలిసి ఇంకో సగం జీవితం పోతుంది. 15-20 years వచ్చే జీతం ఉంది, జీతంలో ట్యాక్స్ పోయి, అది పోయి, ఇది పోయి, ఇంటి లోన్ పోయిన తర్వాత ఉన్న ఖర్చులకు లాస్ట్కు మంత్ ఎండ్ వస్తే జీరో ఉంటుంది. అంతకు మించి ఏం లేదు, ఇది రియాలిటీ. సో ఖమ్మంలో కూడా నైట్ టైం పిల్లలు చాలా చాలా దారుణం అండి, చాలా దారుణం. నేను ఏమంటున్నానండి, మీరు చెయ్యండి గవర్నమెంట్. ఇది ఎలా ఉందంటే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ బంక్ కొట్టి మిగతా విషయాల్లో తిరుగుతాం కదా రోడ్ పైన. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన ప్లేస్ వదిలేసి మిగతా టైం పాస్ చేస్తున్నారు. ఇది చేస్తాం, అది చేస్తాం. ఎవరికి సుందరీకరణ? అదే డబ్బులతో వేరే వాళ్ళకు ఎడ్యుకేషన్కి ఏదో ఒక దానికి హెల్ప్ చేయొచ్చండి. మాతో 10 రూపాయలు ఉంటేనే 2 రూపాయలు ఎవరికైనా హెల్ప్ చేస్తే యూజ్ అవుతుంది అని అనుకునే మెంటాలిటీస్ మేము మా దగ్గరికే వచ్చి దారుణంగా ఇలా చేయడం చాలా తప్పు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మేము కేటీఆర్ని చాలా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మా ప్లేస్ చూస్తారు, మాకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళని మేము తీసుకొస్తే, మా గురించి తప్ప అక్కడ అసలు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూసింది లేదు, ప్లేస్ని మాట్లాడింది లేదు. మొత్తం పొలిటీషియన్స్ అండి, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇష్యూ తప్ప అక్కడ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్తిక్ రెడ్డి నిన్న బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ కోసం అని కొద్దిమంది వచ్చారు, సెల్ఫీస్ కోసం కొద్దిమంది, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వచ్చారు. మా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మేము వెనక్కి ఎక్కడో తోసేశారు. నేనేమంటున్నాను, ప్రజలకు కూడా ఫస్ట్ మీరు ఏదైనా నీడ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి. మేము మా బాధ కోసం మేము వాళ్ళని రప్పించుకుంటే మాది తప్ప మిగతా అన్ని జరిగాయి. మా వాళ్ళందరూ అక్కడ నిల్చున్నారు చెట్ల కింద, రోజు వాళ్ళ ఆఫీస్లో ముందు కూర్చొని రండి ఒకసారి చూడండి సార్ హెల్ప్ అని చెప్పేసి. వాళ్ళంతా కార్యకర్తలండి. నేనేమంటున్నా, కార్యకర్తలు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? మా కోసం హెల్ప్ చేయడానికి వచ్చి, అప్పుడు రేవంత్ అది చేశారు, అప్పుడు కేసీఆర్. మాకెందుకండి? ఇప్పుడు ఏది జరుగుతుందో ఇష్యూ అది గురించి మాట్లాడండి. టైం పాస్ మాటలు అస్సలు వద్దు. టైం పాస్ చేయడానికి మస్తు టైం ఉంది, డేలో 24 hours చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన నీడ్ ఏంటి? వాళ్ళంత దూరం నుంచి కార్ వేసుకొని ఆ ట్రాఫిక్లో వాళ్ళ పర్సనల్ వర్క్స్ వదిలేసి వచ్చింది వేరు. అది కాదని చెప్పేసి మన టైం పాస్ కోసం వాళ్ళు ఫోటోలు దాని గురించి ఎందుకు వచ్చారో దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మేమైతే ఎగ్నెస్ట్ అండి, అస్సలు ఎగ్నెస్ట్. ఎందుకంటే మేమే కాదండి, సపోజ్ మన సిఐ గారు వచ్చారు, సిఐ గారు ఏమన్నారు, ఎస్టీపీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మా విల్లాలో కూడా ఉంది ఎస్టీపీ అన్నారు. మేమేమంటున్నాం, నువ్వు కోట్లు కొట్టి కొనుక్కుండొచ్చు నీ విల్లాలో, ఆల్రెడీ ఎస్టీపీ ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నువ్వు విల్లా 2-3 కోట్లు పెట్టి కొనుక్కుంటావు, నీకు ఓకే. మేము ఇల్లు కట్టుకొని డౌన్లో ఉండి మూసి అన్ని చేసుకున్న తర్వాత నువ్వు వచ్చి నేను విల్లాలో కట్టుకున్నాను, దీనిలో ఉంది ఎస్టీపీ, మీరు కూడా ఇక్కడ ఉంటే బాగుందంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు కదా.
అక్కడ మెయింటెనెన్స్ వేలు వాళ్ళు డైలీ మంత్లీ కడతారు మెయింటెనెన్స్ వాళ్ళంతా ఉన్న పార్టీలు మనం వాళ్ళతో పోల్చుకోవాలని సీఏ గారు మాకెందుకు చెప్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళందరూ ముందుకెళ్ళి మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు అంటారు కదా నువ్వు నాకు ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది. కామన్ పీపుల్ నీకెందుకు యూజ్ అవుతారు? అవన్నీ అనవసరమైన మాటలు. అంటే మీరు బెదిరిస్తున్నారు ఇండైరెక్ట్గా. మీరేం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, మా పని మేము చేసుకొని వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇండైరెక్ట్గా బెదిరింపు విషయాలు. కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది CA అన్- గారు ఇట్లా అన్నారు. అంటే ఈ రోజు కూడా వెళ్ళేసి వచ్చారు డైలీ. లోకల్ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు? లోకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, వస్తాడు ఇలా ఫోటో దిగుతాడు పోతాడు. ఒక స్మైల్. ఇంకా రాజకీయ నాయకులు ఎలా అంటారండి, సేమ్ అదే స్మైల్ అదే దాంతో వెళ్ళిపోతారు. హామీ అంత స్పందించినప్పుడు ఆయన గెలిచి ఇక్కడ పబ్లిక్ మీరు ఆయన మీరే గెలిపించుకున్నారు. ఓట్లు అదే కదండి నేను అదే చెప్తున్నాను. మేమే ఏదైనా చేస్తారేమో అని గెలిపించుకున్నాం అంతే. చేంజ్ చేశారా లేకపోతే మీరు పాత ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు? పాత ఎమ్మెల్యేనే ఆయన గెలిపించుకున్నాం. గెలవాలి కదా, మీరు ఓట్లేస్తేనే గెలిచారు. అందుకే కదండి మేము వాళ్ళని వేడుకుంటున్నాం తప్ప నెక్స్ట్ మేము టైం ఏదైనా చేంజ్ చేసే ఆలోచన ఏమైనా ఉన్నారా? ఖచ్చితంగా అండి మాకు సపోర్ట్ చేస్తే 100% మిమ్మల్ని మేము పెట్టడానికి ట్రై సో మీ 100% సైడ్ నుంచి చేస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి లాస్ట్ వార్నింగ్ మీరు ఏమి ఇస్తారు? నేనేమంటున్నాండి, సపోజ్ మీ కూతురే ఇలాంటి ప్లేస్లో ఉంటే లోన్లు కట్టుకొని ఈఎంఐ కట్టుకొని అన్ని చేస్తే వాళ్ళ ఇల్లు కూల్చమని మీరు సపోర్ట్ చేస్తారా? సపోజ్ మీరు ఎవరో తెలియదు, మేమెవరో మీకు తెలియదు, ఇక్కడ ఏది జరిగితే నాకేంటి, నేనైతే నా ప్లేస్లో నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవద్దండి. ఒకసారి వచ్చి చూడండి. అంటున్నాడంట ఏంటని కదా ఆయన, చెప్పేసి. ఇది నాది కూడా నేను అవసరమైతే ఇస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు ఇస్తారండి? ఇల్లు ఇచ్చేటోళ్ళు పిచ్చోలా? ఎవరన్నా ఇస్తారా? రేవంత్ రెడ్డి అన్నాడు. ఎవరు ఇవ్వరండి. ఎవరి ఇల్లు వాళ్ళు ఇయ్యరు. అది అంత కూలిపోయిందైనా సరే, ఎంత ప్లేస్ అయినా సరే, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నీడ్. సో ఎందుకు దానికి కాదని ఎవరు హైడ్రా అని చెప్పేసి కూల్చి అయితే ఎందుకు చేస్తున్నారు? పని ఏం లేకుండా చేయాలనుకుంటున్నారు? ఉండే వాళ్ళకి నేను ఏదో చెప్తలేనండి, స్కూల్ కాలేజ్ బంద్ చేసి నేను కూడా బయట టైం పాస్ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ పని కాదని చెప్పి బయట మొత్తం టైం పాస్ పనులు ఇవన్నీ. వాళ్ళు హైడ్రా స్టార్ట్ చేస్తారు ఎస్టీపీ అది ఇదని. ఓ 2 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు వచ్చాక చేస్తారు. ఉన్న పనులే పెండింగ్ పనులు, కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ అవి చేసిన తర్వాత, అవి చేసి చూసిన తర్వాత ఇంకేదైనా చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ చేయడానికి ఏంటి? ఆఫ్ పనులు చేసి అనవసరంగా టైం వేస్ట్. మీది టైం వేస్ట్, మాది రోడ్ల పేరు, మాకు టైం వేస్ట్. ఒక టైం ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మార్చ్ time. పిల్లల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 2 పిల్లలు ఉన్నారండి. పక్కింట్లో పెట్టి తాళాలు వేసి వచ్చాను. నేనే కాదండి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా అదే ఉంది. నేనైతే 100% రేవంత్ రెడ్డి గారు మీకు ఏదన్నా ఇది మాకు యూజ్ అయ్యేదంటే మేము 100% సపోర్ట్ చేసేవాళ్ళము. ఇది మాకు యూజ్ వేరే దగ్గర ప్లేస్లో పెట్టండి అగెనిస్ట్. ఇది మాత్రం మాకు చాలా అగెనిస్ట్, చాలా బాధాకరమైన విషయము. మాకే కాదండి, ఇక్కడ మధుపాడు కానీ మూసి పరివారం చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నీడ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. Thank you.